చేపల పులుసు పెట్టుకుందామండి. 2 కేజీల చేప అండి అది. చేప ముక్కలు అలా పరిచేసి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసేసి 3 స్పూన్లు కారం, ఒక 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ అండి అది. ఆ విధంగా ముక్కల మీద మొత్తం పరుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని పులుసుని అలా వడకట్టుకుని వేసుకోండి. అంటే ఏమైనా తుక్కు అవి పడకుండా ఉంటాయన్నమాట. వీటన్నింటినీ కూడా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ కలిపాక 10 నుండి 12 స్పూన్లు వేరుశనగ నూనె అయితే కూరకు మంచి రుచి వస్తుందండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని మనం కలపాలి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ దాకని స్టవ్ మీద పెట్టి మెల్లగా ఉడికించుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మీడియం నుంచి సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద కూర ఇలా పులుసు మరిగేటప్పటికి చాలా రుచిగా